దేవుడు తన ఆలోచనలో, తన కోరికలో ఎలా పెట్టుకున్నాడో తెలుసా? నిన్ను తీసుకోలేనంతగా, నిన్ను మైండ్లోంచి తీసేయలేనంతగా, గుండెల్లోంచి నిన్ను తీసేయలేనంతగా, అంతగా నువ్వు లోపల ఇమిడిపోయావు. నిన్ను తీసేయాలంటే కుదరట్లా. ఆ జ్ఞాపకాలు, ఆ ఆలోచనలో యేసయ్యలోంచి తీసేయడానికి కుదరట్లేదు. మరి అంత ప్రేమ చూపించాడు నీ మీద, ఆ జ్ఞాపకం తీసేయాలనుకుంటున్నాడు. నువ్వు ఏదో మాట్లాడుతావు, చూసావు దేవుడి దగ్గరికి, అయ్యా నాకు నువ్వు ఎవరు తప్ప ఎవరు లేరయ్యా. నీ మొహాన్ని చూసాడు అనుకో, వచ్చిందిరా, వచ్చాడ్రా, వీడొస్తే చాలు, వీడిని ఏదో రకంగా కనికరించాలిగా. ఇక ఆయన ఫిక్స్ పెట్టేసుకున్నాడు, అట్లా ఫిక్స్ చేసేసుకున్నాడు. ఎవరెవరు ఎలా ఉంటారో వాళ్ళ ప్రవర్తన మనకు తెలుసు కదా. అట్లాగే దేవుడు కూడా మన ముఖాలు చూసి అనుకుంటాడు, ఇతను ఏడిస్తే నేను తట్టుకోలేను, ఈ అమ్మాయి ఏడిస్తే తట్టుకోలేను, ఈ అమ్మాయి బాధపడితే నేను తట్టుకోలేను. ప్రభు అదే చెప్తున్నాడండి, నువ్వు లేకపోతే ఆయన ఉండలేడండి, నువ్వు ఆయనతో మాట్లాడకపోతే ఆయన వల్ల కావట్లేదండి. నేను తీసేసుకుందాం, మైండ్లోంచి తీసేద్దాం, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు కానీ అది కుదరట్లా. నీ పట్ల ఉన్న ఆలోచన ఇక్కడది కాదండి, అసలుగా నీ మీద పెట్టుకున్న ఉద్దేశం నిత్యత్వంలో నుంచి స్టార్ట్ అయింది. నిత్యత్వంలో ఉన్న వ్యక్తులు మనం ఆషామాషి వ్యక్తులం కాదు, ఏదో మౌనంగా ఉండే వ్యక్తులం కాదండి. నువ్వు మౌనంగా ఉంటే పరలోకం మౌనంగా ఉంటుంది. నువ్వు అడుగేస్తే నీతో పరలోకం అడుగు ముందుకేస్తుంది. నువ్వు అడుగులేయాలి. నువ్వు అక్కడి నుంచి వచ్చావు. మనం హెవెన్ గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులం. మనల్ని పోషించే బాధ్యత హెవెన్ గవర్నమెంట్ది. మనం పరదేశులమై ఉన్నాం. ఈ గుడారం శిథిలమైపోతుంది, ఈ శరీరమైన గుడారం శిథిలమైపోతుంది. ఉపదేశము ద్వారా కట్టబడుటకు, ఉపదేశంలో నిలబడుటకు, దేవుడు రాసి ఇచ్చిన ప్రేమ లేఖలో మనం సంపూర్ణంగా అవుటకును, పరిశుద్ధాత్మ చేత జీవము కలిగిన వారుగా మార్చబడుటకును, ఆయన నడిపింపులో నిలబడే వ్యక్తులుగా ఉండుటకు మనము వేగరమై రోషం కలిగిన వ్యక్తులుగాను, వైరాగ్యం కలిగిన వ్యక్తులుగాను ముందుకు అడుగులు వేయగలిగితే మనతో పరలోకం బయలుదేరబోతా ఉంది. మనతో ప్రభు బయలుదేరబోతున్నాడు. మనకంటే ముందు దేవదూతలను పంపిస్తాడు దేవుడు. దేవదూతల పరిచర్య మనకంటే ముందు జరుగుతూ ఉంటుంది. మనమేమో ఆషామాషిగా మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటూ ముందుకు అడుగులేస్తూ ఉంటాం. నేను మీకు చెప్పనండి, ఒక మాట చదివిస్తాను మీకు. అపొస్తలుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. ఇక్కడ మనం కొంచెం లోతుగా వెళ్దాం. పైన చదువుతూ ఉంటాంగా తెలిసిందే, కానీ కొంచెం లోతుకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, రేపొద్దున నిన్ను శీలని ఇద్దరిని చంపేస్తున్నాం, ఇద్దరిని మిమ్మల్ని మరణశిక్షకు అప్పచెప్పేస్తున్నాం. ఇక రేపు మీకు జీవితం ఉండదు, రేపు మీరు కథం. ఓకే, మనమైతే చూడండి, రేపు చంపబోతున్నారంట, రేపు నేను చచ్చిపోతాను, పిల్లలు ఎట్లా, భార్య ఎట్లా, కుటుంబం ఎట్లా, నేను వెళ్ళాను అనుకో, ఇలా పరిస్థితి ఏంటి, ఎల్ఐసి కట్టామనుకుంటగా, ఇన్సూరెన్స్ కట్టామనుకుంటగా, ఈ వీటన్నిటి గురించి బ్యాంకులో ఎంత ఉన్నాయి, ఈ వీటి గురించి ఆలోచిస్తాం. కానీ ఆయన ఏం చేశాడో చూడండి, రాత్రంతయు అతను నిద్రపోవట్లేదు, తనతో ఉన్నవారిని కూడా నిద్రపోనివ్వట్లేదు. రాత్రంతా భజన పెట్టుకుని కూర్చున్నాడండి. ఆమేన్. రాత్రంతా దేవుని పాదాల దగ్గర కూర్చుంటున్నాడు. రేపు నేను చంపేస్తామంటుంటే ఈరోజు భజన పెట్టుకున్నాడు ఏంటంటే, అది కూడా జైల్లో. మామూలు భజన కాదు అది, యేసయ్య భజన, యేసు క్రీస్తు వారి భజన. ఆ భజన ఎలా ఉందో తెలుసా? అతను చేసే ప్రార్థన తగ్గట్టు పాట, పాటకు తగ్గట్టు ప్రార్థన. నాకు ఒక్కోసారి అనిపిస్తుందండి, భజన కోటాలు పెట్టాలని. ఏం లేదు, ఆత్మతో బలముగా భజన చేస్తూ కూర్చొని భజన చేసి పాటకు తగ్గట్టు ప్రార్థన తగ్గట్టు పాట, ఇట్లా రాత్రంతా ఒక ఆన్లైన్ ప్రేయర్లు పెట్టేసుకొని, లేకపోతే ఒక 6-5 గంటలు దేవుని సన్నిధిలో పాట ప్రార్థన, వాక్యం పాట ప్రార్థన, ఇట్లా చేస్తే మామూలుగా ఉండదండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా రాత్రంతా భజన చేసుకుంటూ ఉంటుంటే, ఇలా ప్రార్థన చేసుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు. అయితే
వారు చేస్తున్న ఆరాధన మధ్యలోకి పరలోకం దిగొచ్చేసింది. ప్రభు దిగొచ్చేస్తాడు. అక్కడ మనకు కనపడకపోవచ్చు, అక్కడ జరిగిన సిచ్యువేషన్ గురించి అక్కడికి పరలోకం వచ్చింది అని అంటే అక్కడ మనకు కనపడకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, ఆరాధన చేసిన ప్రతి చోటకే, ప్రార్థించే ప్రతి చోటకే దేవుడు దిగొస్తాడు. దేవుడున్న ప్రతి చోటుకి పరలోకం దిగొస్తుంది. అంతే. ఆమేన్. అది అంతే. ఇక మనం ఆరాధన చేస్తే ఆయనకు సింహాసనం మీద కూర్చోలేడండి, మొత్తాన్ని ఇక్కడ పట్టుకొస్తాడు. అంతే. మన ఆరాధనకి ఆయన ఎంతో ఇంప్రెస్ అవుతాడండి, ఎంతో ఇష్టపడతాడండి. మన ఆరాధన అంటే ఆయనకు అతి ప్రీతి. చూడండి, ఈ పౌలు, ఈ శీల, వీళ్ళు కలిసి ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. ఇది ఖైదీలు వినుచున్నారట. ఎప్పుడైతే చేస్తున్నారో, ఎప్పుడైతే వీళ్ళు చేసే ప్రార్థన, వీళ్ళు చేసే ప్రార్థన, వీళ్ళు చేసే భజన, ఇదంతా కూడా దేవుని మహిమపరుస్తూ ఉంది. శ్రమలో, చెరలో దేవుని గణపరుస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. ఈ మహిమపరిచే పనిలో వీళ్ళుంటే జైలు గోడల బద్దలు చేసే పనిలో దేవుడు పరలోకం ఉంటుందండి. ఆమేన్. జైలు గోడల బద్దలు చేసేసారు, ఒక భూకంపాన్ని దేవుడు పంపించేశాడండి. ఈరోజు నీకు చెప్తున్నాను, నీకు కష్టం ఉంది, శ్రమ ఉంది, చావే ఉంది, మరణ పడకల్లో ఉన్నావు, అయితే దేవుని స్తుతించు, అయితే దేవుని గణపరచు, అయితే దేవుని మహిమపరచు. ఏం జరిగిద్దని అంటే దేవుడు నీ కొరకు ఒక భూకంపాన్ని పంపించబోతున్నాడు. ఆమేన్. ఒక ఆత్మీయమైన భూకంపాన్ని దేవుడు నీ జీవితానికి పంపించబోతున్నాడు. భూకంపం వస్తే ఏమైంది? సంఖ్యలన్నీ ఊడిపోతాయి, బంధకాలన్నీ తొలగిపోతాయి, గోడలన్నీ బద్దలైపోతాయి. గోడలన్నీ నిన్ను మూసేసాయి, బయటికి రానికుండా చేస్తున్నాయి. వెయిట్, స్తుతించు. గోడలన్నీ మూయబడ్డాయి, ఇప్పుడు నువ్వు లోపల స్తుతించాలి. చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని స్తుతించో, ప్రభునామాన్ని గణపరచో. గోడలన్నీ బద్దలైపోతాయి, సంఖ్యలన్నీ ఊడిపోతాయి. హల్లెలూయా. ఆ ప్రభు చేయగలిగిన దేవుడు అండి, ఏదైనా చేయగలిగిన దేవుడు. ఇక్కడ ఇంకో అద్భుతమైన మాట ఏంటంటే, వాళ్ళు ప్రార్థిస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, అది ఖైదీలు వింటున్నారట. ఖైదీలు విన్నందుకే వాళ్ళ సంఖ్యలు కూడా తెగిపోయినాయి అండి. విన్నందుకే సంఖ్యలు తెగిపోయినప్పుడు వాళ్ళు కూడా భజన చేసినట్లయితే అసలు అక్కడ ఎవరు ఉండేవాళ్ళు కదండి. అక్కడ ఇంకేం ఉండేవి కాబట్టి మొత్తం బద్దలైపోయి, ఎటు ఎరుకో గోడల బద్దలైపోయినట్టు మొత్తం బద్దలైపోయాయి. ఏమంటే స్తుతించటం నీ వంతో, నీ పరిస్థితులు మార్చటం దేవుని వంతో. నా ప్రభు నీ ముందుగా నడవటం ఆయన వంతు. ఇప్పుడు ఇక్కడ మీకు తెలియని లోతైన సత్యం గురించి చెప్తాను. ఏంటంటే, పౌలు అనుకోవచ్చు, ఇది జైలు కదా, రేపొద్దున చంపేస్తున్నారు కదా, రేపొద్దున ఇంకేదో చేయబోతున్నారు, ఏం చేస్తారో తెలియదు, మనకెందుకు ఈ గోల, మౌనంగా పడుకుంటే సరిపోద్ది, లేకపోతే ఆలోచిస్తే సరిపోద్ది అని అనుకుంటే, చెప్తున్నాను కదా, వాళ్ళు సంఖ్యలు ఊడేవి కావు. ఖైదీలు మార్పు చెందేవారు కారు. జైలు అధికారి బాప్తిసం తన కుటుంబంతో బాప్తిసం పొందేవాడు కాదు. రక్షణ కార్యం జరిగేది కాదండి ఆయన మౌనంగా ఉంటే. పరలోకపు పని మౌనం అయిపోయేది. అర్ధరాత్రి కదా, అవసరమా అని అనుకోలేదండి. పౌలు అడిగేశాడు, పౌలు స్తుతించాడు, పౌలు నిలబడ్డాడు, పౌలు నా ప్రభు చూసుకుంటాడని మౌనంగా ఉండకుండా ముందుకు అడుగులేశాడు. పరలోకం ఒక 100 అడుగులు ముందుకేసింది. ఏం చేసింది? బద్దలు చేసేసింది. ప్రభు బద్దలు చేసేసాడు. అక్కడ ఆత్మలు రక్షించబడ్డాయండి. పౌలును మౌనం అయిపోతే ఆ జైలు అధికారి రక్షించబడేవాడు కాదు, తన కుటుంబం రక్షించబడేది కాదు. ఈరోజు నీకు చెప్తున్నా, నువ్వు మౌనంగా ఉండటం వల్లే ఎంతోమంది ఇంకా నశించిపోతున్నారు. మౌనంగా అక్కడ ఆగిపోవటం వల్ల కార్యాలు ఆగిపోతున్నాయి. మనం అడుగులు వేస్తే, మనం ముందుకు వెళితే కార్యాలు ప్రారంభించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నవనూతనమైన కార్యాలు జరిగించడానికి దేవుడే మన పురుగొల్పబోతున్నాడండి. ఈరోజు ఎందుకు నీ మౌనం? ఎందుకు ఆ వెనకంచ? కార్యాలు చేయటానికి ప్రభు సిద్ధంగా లేడా? నువ్వు మౌనమయ్యావు కాబట్టే, స్తుతించలేక మౌనమయ్యావు, ప్రార్థించలేక మౌనమయ్యావు కాబట్టే కార్యాలు జరగట్లేదు. పౌలు శీలవలే మౌనంగా ఉండకుండా జైలా, అది బస్ స్టాండా, బస్సులోనా, ఆటోలోనా, కారులోనా, ఇంకేడా అనుకోలేదు, ఇంకేదో ఉందని అనుకోలేదు, అధికారులు చూడలేదు. స్తుతించడం మొదలుపెట్టాడు. దేవుడు చూశాడు, జైలు గోడలు బద్దలు చేశాడు, సంఖ్యలు తెంపేశాడు. మార్పు జరిగింది, మార్పు వచ్చింది. ఇప్పుడు చెప్తున్నా, మనం మారాలి.
మనం ఒక అడుగు ముందుకేస్తే కార్యాలు స్టార్ట్ అవుతాయి, కార్యాలు ముందుకెళ్తాయి. అందుకనే చెప్తున్నాను కదా, మన పని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. పరలోకం సంతోషించాలంటే పౌలు స్తుతించాలి, పరలోకము ఆనందించాలి అని అంటే పౌలు ఆపకుండా స్తుతించాలి, ప్రార్థించాలి. మరి ప్రార్థిస్తే ఏమైంది? అక్కడి నుంచి విడుదల స్టార్ట్ అవుతుంటుంది. అనేక ఆత్మలు అక్కడ ఉన్న వాళ్ళందరినీ విడిపించడానికి పరలోకం నుంచి ఆజ్ఞ బయలుదేరుతుంది, ఆజ్ఞ జారీ చేయబడుతుంది. ఇంత కార్యం పట్టుకొని మనం మౌనంగా ఉంటే, సైలెంట్గా ఉంటే పనులు జరగవు, అన్ని ఆటంకాలు ఎదురైతాయి. కాబట్టి వెనకంజ వేయకుండా మనం ముందుకు అడుగులేద్దాం. మరొక 6 మెయింటైన్ చేస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు వచ్చి నీ భర్తను తీసుకుని రాపో, నేను జీవజాలం ఇస్తాను అని అంటే, నాకు భర్త లేడయ్యా. అవును, ఇప్పుడు వరకు ఉన్న 5 నీ వాళ్ళు కాదు, ఇప్పుడు ఉన్నోడు కూడా నీ వాడు కాదు. నిజమేనయ్యా, ఎలా చెప్పగలిగారు ఈ సంగతులన్నీ? అయ్యా, ఆశ్చర్యం వేసింది. నువ్వు ప్రవక్తవు కదా, అయితే ఒక ఆరాధన జరగాలి కదా, అది ఎప్పుడు జరిగిద్ది? అమ్మా వస్తుంది, అది ఇప్పుడు వచ్చే ఉంది. కాబట్టి